హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 14తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అలాగే అప్పుడే ఏ క్యారెక్టర్స్ని జడ్జి చేయకండి. ఇక కథలోకి వెళ్దాం. సంజు ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అనగానే, అబ్బా అదొద్దు సంజు, ఉన్నది ఐదుగురం, ఇందులో ఒకరి గురించి ఒకరికి చాలా వరకు తెలుసు, ఇంకేముంటుంది అందులో మజా అని అంటుంది కల్పన. పర్వాలేదక్క, అదైతే మీ నుంచి కొన్ని నిజాలు రాబడతాం అంటుంది సంజు. నీ ఇష్టం అంటారు అందరూ. వాటర్ బాటిల్ తిప్పుతుంది సంజు. అది ఫస్ట్ కల్పన వైపు ఆగుతుంది. చెప్పక్క, ట్రూత్నా డేర్నా? నేనిప్పుడు డేర్ చేయలేను, ట్రూత్ అంటుంది కల్పన. నీకెవరైనా చదువుకునేటప్పుడు ప్రపోజ్ చేశారా అని అడుగుతుంది సంజు. ఇద్దరు చేశారు. మరి నువ్వేం చెప్పావు? ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్తారమ్మా అంటుంది కల్పన. అని బాటిల్ మళ్ళీ తిప్పుతుంది. అది సంజు ముందే ఆగుతుంది. నేను అడుగుతాను, ఈ కోతికి అని ఏం సెలెక్ట్ చేసుకుంటావు అని అడుగుతాడు కిషోర్. ట్రూత్నే. ఇక్కడ ఈ చీకట్లో డేరేం చేస్తా అంటుంది సంజు. ఇప్పుడు మీ నాన్న ఫోన్ చేసి వచ్చేయమని అంటే మీ నాన్నను తిట్టుకుంటావా లేక వెళ్ళిపోతావా? అందులో సమస్య లేదు, బండబూతులు తిట్టుకుంటా, మా అన్నయ్య వదిలి వెళ్ళే పని లేదు అని దేవుని సైడ్ హక్ చేసుకుంటుంది సంజు. మళ్ళీ తిప్పగానే ఈసారి భూమి ముందు ఆగుతుంది. వదిన చెప్పు అంటుంది సంజు. ట్రూత్ అంటుంది భువి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? భువి ఏం చెప్తుందా అని దేవ్ చూస్తున్నాడు. నా ఫస్ట్ క్రష్ కృష్ణ అని దేవ్ వైపు చూస్తూ చెబుతుంది. దేవుకి ఏమర్థమైందో చిన్నగా నవ్వుకుంటాడు. కృష్ణ అనగానే ఎవరా కృష్ణ అని అడుగుతుంది సంజు. ఒకటే ప్రశ్న అడగాలమ్మా, అదే కదా రూల్ అంటుంది భువి. అని బాటిల్ తిప్పుతుంది. ఈసారి బాటిల్ దేవ్ ముందు ఆగుతుంది. దేవ్ డేర్ అంటాడు. వదినికి కిస్ చేయాలి అని అంటుంది సంజు. ఓయ్, డేర్ అంటే అది కాదు అంటుంది భువి తడబడుతూ. మేము అలాంటివే ఇస్తాం. అన్నయ్య తొందరగా పెట్టు అని అంటుంది సంజు. దేవ్ భువి దగ్గరికి వెళ్ళి భువి కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటిన ముద్దు పెడతాడు. భువి కళ్ళు మూసుకుంటుంది. అన్నయ్య ఇది తూచ్, అక్కడ పెడితే అది డేర్ ఎలా అవుతుంది అని నీరసంగా అడుగుతుంది సంజు. నువ్వు కిస్ పెట్టాలన్నావు కానీ ఎక్కడా అని చెప్పలేదు అని దేవ్ అంటాడు. ఇక చాలే ఈ గేమ్లా అంటాడు కిషోర్. నువ్వే మిగిలిపోయావు, నువ్వు కూడా ఏదో ఒకటి చూస్ చేసుకో అంటుంది సంజు. డేర్ అంటాడు కిషోర్. అయితే ఆ చెట్టు ఎక్కు అని ఒక చెట్టు చూపిస్తుంది సంజు. ఏంటి అని అంటాడు కిషోర్. మరి డేర్ అంటే అదే, వెళ్ళు. మీ అన్నకేమో డేర్ అంటే ముద్దులిచ్చి నాకు చెట్టులు ఎక్కమని చెబుతున్నావా అని చిరుకోపంగా అడుగుతాడు కిషోర్. ఎలాగూ చింపాంజీవే కదా, సులభంగా ఎక్కేయగలవు, ఎందుకు భయం అంటుంది సంజు. నిన్ను అంటూ కిషోర్ కొట్టడానికి వచ్చేసరికి పరుగు పెడుతుంది సంజు. కిషోర్ సంజు వెనక పడతాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే సంజు దొరకడంతో నెత్తి మీద ఒక్కటి వేస్తాడు. అబ్బా అని తల రుద్దుకుంటూ మనం అన్నయ్య భువికి స్పేస్ ఇస్తే బాగుంటుంది అని అంటుంది. నాకు కూడా అదే ఆలోచన, కానీ ఏం చేయాలి అని అంటాడు. అలా వాకింగ్కి వెళ్దాం అని అంటుంది సంజు. సరే పద, తీసుకువెళ్ళి వాళ్ళని మధ్యలో వదిలేసి మనం ఏదో ఒక వంక పెట్టి వచ్చేద్దాం అంటాడు కిషోర్. ఇద్దరు వచ్చేసరికి ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉంది, వెన్నెల్లో చూస్తే బాగుంటుంది, ఓపికలున్నాయా వెళదాం అని అడుగుతాడు దేవ్. వాళ్ళు అనుకున్నది దేవుని అడిగేసరికి వెళ్దామన్నయ్య అని అంటుంది సంజు. కల్పన నువ్వు రాగలవా అడుగుతాడు దేవ్. అన్నయ్య వస్తాను, ఒకవేళ రాలేకపోతే మధ్యలో డ్రాప్ అయిపోతాను అని అంటుంది. దాత్రి నువ్వు అని అడుగుతాడు. దానికలా వెన్నెల్లో ప్రకృతి చూడడం ఇష్టం అన్నయ్య. ఒకసారి కాలేజీ తరపున మేము వచ్చాము, నైట్ వెళ్ళి చూడాలని చాలా ఆశపడింది, కానీ ఆడపిల్లలు వద్దు అని ఆపేశారు మా మేడం అని చెబుతుంది కల్పన.
భువిని చూస్తూ సరే పదండి అంటాడు. అందరూ వెళుతూ వదిన ఇప్పుడు చెప్పు, నీ ఫస్ట్ క్రష్ కృష్ణ అన్నావు కదా, ఎవరు, ఎక్కడుంటారు, నువ్వు ప్రపోజ్ చేశావా అని అడుగుతుంది సంజు. అది ప్రపోజ్ చేయడమా, అంత సీన్ లేదు అని కల్పన అంటుంది. అదేంటి, దానికి అలాంటివి ఇష్టం ఉండదు. మరి కృష్ణ ఎవరు, దేవుడు. వాట్, ఆ, దానికి లార్డ్ కృష్ణ అంటే ఇష్టం, ఆయనే ఫస్ట్ క్రష్ అని చెబుతుంది కల్పన. ఆయనకి అంతమంది భార్యలు గోపికలు ఉన్నారు కదా వదిన, ఆయన ఎందుకు ఇష్టం, అందుకే అన్నయ్య అన్న ఇష్టమా నీకు అని నవ్వుతూ అడుగుతుంది సంజు. దేవు సంజుని కోపంగా చూడడంతో సారీ అని చెవులు పట్టుకుంటుంది. ఆయనకి ఎంతమంది గోపికలు ఉన్నా వాళ్ళని తాకలేదు, నాకు ఆయన తత్వం అంటే ఇష్టం అంతే అంటుంది భూమి. కాసేపు నడిచేసరికి కల్పన ఇంక నేను రాలేను అంటుంది. మీరు వెళ్ళండి, మేము ఇక్కడుండి వెయిట్ చేస్తాం అంటాడు కిషోర్. సంజు నేను కూడా ఇంక నడవలేను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటుంది. రావచ్చు కదా సంజు అని భూవి కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది. ఎక్కడ వాళ్ళ ముగ్గురు రానంటే దేవ్ వెనక్కి వెళ్దామని అంటాడు అని భయం. నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి వదినా, అన్నయ్య నువ్వు వెళ్ళండి అని అంటుంది. దేవ్ వైపు చూస్తుంది భూవి. భూవి మొహం చూడగానే ఎక్కడ తను వద్దు అంటాడు అని మొహం చాలా చిన్నగా చేసి చూస్తుంది. దేవుకి నవ్వొస్తుంది. భూవి మొహం చూస్తే అచ్చం చిన్నపిల్లల చేతిలో చాక్లెట్ లాక్కుంటే ఎలా పెడతారు అలా పెట్టింది ఫేస్. ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళాలేమో అని తన బాధ. నాతో వస్తే నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ఆ మాటకి చిరుకోపంగా చూస్తుంది. దేవ్ చిన్నగా నవ్వుతూ సరే పద వెళ్దాం అని అంటాడు. అంతే, మొహంలో తారకలన్నీ ఒకేసారి వచ్చి చేరితే ఎంత వెలుగు వస్తుందో అంత బ్రైట్గా మారిపోయి నవ్వుకుంటూ ముందుకు అడుగులు వేసింది. కిషోర్, ఇక్కడ చలిలో ఎందుకు వెయిటింగ్, మీరు వెళ్ళండి, నేను తనకి చూపించి తీసుకొని వస్తాను అని అంటాడు దేవ్. ఓకే దేవ్, జాగ్రత్త అని చెప్పి కిషోర్ వాళ్ళు హోటల్ వైపు నడిస్తే దేవ్ భువి ముందుకు సాగుతారు. భువి నడుస్తూ ఆ పండు వెన్నెల్లో ప్రకృతి అందాలు చూస్తూ అందులో లీనమైపోయింది. భువి ఆనందాన్ని చూస్తూ దేవ్ భువి వెనక నడుస్తున్నాడు. థ్యాంక్ యూ దేవ్ గారు, నాకిలా పండు వెన్నెలలో సరదాగా అలా నడుచుకొని వెళ్ళడం ఎంత ఇష్టమో. అసలు ఒక రాత్రంతా ఇలా వెన్నెల్లో ప్రకృతి ఒడిలో పడుకొని చందమామని చూస్తూ గడపాలని ఆశ, కానీ మనకి అక్కడ అవ్వదు. నా కోరిక ఏంటో తెలుసా దేవగారు, ఇలాంటి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని అప్పుడప్పుడు వచ్చి ఒక 2 రోజులైనా ఇక్కడ గడపాలని. నేను జాబ్ చేసి డబ్బులు సంపాదించి చిన్న ఇల్లు ఎప్పటికైనా ఇలాంటి ప్రకృతి ఒడిలో కట్టుకోవాలి అని అనుకునేదాన్ని. ఇంకా తెలుసా దేవగారు, కాలేజీ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్ళయ్యాక మా ఆయన్ని తీసుకొని ఇక్కడికే రావాలని అనుకున్నాను. ఇలా రాత్రి వేళల్లో ఆయన చెయ్యి పట్టుకొని ఆయన భుజం మీద తల ఆనించి నెమ్మదిగా నడుచుకుంటూ తిరగాలి అని అనుకున్నాను అని ఫ్లోలో తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుపోతుంది. దేవ్ భువి చెప్పే ప్రతి మాట ఆసక్తిగా వింటున్నాడు. ఇంకా తెలుసా దేవ్ గారు, నా ఫస్ట్ కిస్ ఇక్కడే ఒక అందమైన రాత్రి ఇలా చుట్టూ పచ్చగా ఉండి వెన్నెల వెలుగులో పెట్టించుకోవాలి అని కోరిక. పెళ్ళైతే మా ఆయనతో చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి అప్పుడు ఫస్ట్ కిస్ తీసుకో, లేకపోతే క్యాన్సిల్ అని చెబుదామనుకున్నాను. కానీ అని వెనక్కి తిరిగి దేవ్ తననే చూస్తూ ఉండడంతో అప్పటి వరకు తను ఏం మాట్లాడింది గుర్తుకు రాగానే 2 చేతులు నోటి మీద వేసుకొని కళ్ళు పెద్దవి చేసి ముందుకు తిరిగిపోతుంది. దేవ్ చిన్నగా నవ్వుకుంటూ పద దగ్గరికి వచ్చేసాం అని అంటాడు. తల వంచుకొని ఫాస్ట్గా నడుస్తూ ఏమొచ్చింది నీకు ఇలా తయారయ్యో, అసలు ఆనందంలో ఏం వాగుతున్నావు అని సెన్స్ ఉండక్కర్లేదా, మొత్తం వాగేశావు. అస్సలే దేవుగారు ముందు 2 రోజుల నుంచి పిచ్చి దానిలా బిహేవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏకంగా మనసులో ఉన్నది మొత్తం వాగేశావు. నోరస్సలు అదుపులో ఉండడం లేదు నీకు అని తిట్టుకుంటూ తల వంచుకొని నడుస్తుంది. నడుస్తున్న తన చెయ్యి దేవు పట్టుకోగానే అలా నిలబడిపోతుంది.
ధాత్రికం అన్న దేవు మాటకి తలెత్తిన భువికి వాటర్ సౌండ్ వినిపించడంతో ఎదురుగా చూస్తుంది. అక్కడ వాటర్ పైనుంచి కిందకి పారుతూ కనిపిస్తుంటే అప్పటి వరకు ఉన్న ఆలోచనలు వదిలేసి ముందుకు పరుగు పెడుతుంది. భువి చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు దేవ్. ఏంటి అన్నట్టు చూస్తుంది. రాళ్ళుంటాయి, అలా పరిగెడితే ఎలా, రా అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాడు. భువికి అలా దేవ్ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంటే చాలా నచ్చేసింది. అసలు నేను చెప్పింది ఆయనకే కదా, ఎప్పటికైనా నా మనసులో మాట ఆయనకి చెప్పాల్సిందే కదా. చెప్పాను, ఎందుకు భయపడ్డా అని ఆ క్షణం దేవ్ భుజం మీద తలవాల్చి నడవాలని ఉన్న కోరికను కష్టంగా ఆపుకొని దేవ్ తీసుకువెళ్తుంటే నెమ్మదిగా దేవ్ అడుగులో అడుగు వేస్తుంది. వాటర్ దగ్గరికి రాగానే భువి చెయ్యి వదులుతాడు. భువికి వాటర్ ఫాల్ చూడగానే ఆనందం ఆగలేదు. కొంచెం ముందుకు వెళ్ళి ఆ నీటి తుంపరలు తన మొహం మీద పడుతుంటే చేతులు చాపి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది. పండు వెన్నెల్లో అలా ఉన్న భువి అందంగా మెరిసిపోతుంటే దేవ్ మైమరిచి భువిని చూస్తూ నిలబడ్డాడు. థ్యాంక్ యూ దేవ్ గారు, ఇంత అందమైన ప్లేస్కి తీసుకొచ్చినందుకు అని అరుస్తుంది. దేవ్ చుట్టూ చూశాడు. ఎక్కడ మనిషి అలికిడి లేదు. చలి, పైగా రాత్రి కాబట్టి ఎవరు అటువైపు రాలేదు. వాళ్ళు ఇద్దరే ఉన్నారు. దాత్రి అని పిలుస్తాడు. దేవ్ వైపు చూస్తుంది. వెళదామా అని అడుగుతాడు. ఇంకా సేపు ఉందాం దేవ్ గారు, ప్లీజ్ అంటుంది ముద్దుగా. చలి వేయటం లేదా? స్వెటర్ ఉందిగా. మీకు వేస్తుందా? లేదు. అయితే కాసేపు ఉండి వెళ్దాం దేవ్ గారు అని అంటుంది. సరే అని దేవ్ అక్కడే ఒక బండ ఉంటే అక్కడ కూర్చుంటాడు. వచ్చి ఇక్కడ కూర్చొని చూడు, అలా ఎంతసేపు నుంచుంటావు అని పిలుస్తాడు భువిని. నాకు ఇలా ఇష్టం దేవ్ గారు, ఇలా నీటి తుంపరులు మీద పడుతుంటే భలే ఉంటుంది. దేవ్ ఏమీ మాట్లాడకుండా తనని చూస్తూ కూర్చుంటాడు. నాకసలు మీ ఒళ్ళో కూర్చొని ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని ఉంది దేవ్ గారు. నన్ను కిస్ చేయమని అడగాలని కూడా ఉంది. ఎందుకో మీ సమక్షంలో ఉండిపోవాలి ఇలాగే అని అనిపిస్తుంది. నా ఫస్ట్ కిస్ ఇలాంటి ప్లేస్లో పెట్టించుకోవాలని ఉంది దేవ్ గారు. మళ్ళీ మనం ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు వస్తామో తెలీదు. ఈలోపు మీరు నన్ను దగ్గరికి తీసుకుంటే నా కోరిక కోరికలానే ఉండిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే బాగోదు. అంత చెప్పాను కదా, ఆయనే చొరవ తీసుకోవచ్చు కదా. నేనే కదా టైం కావాలని అడిగాను. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అనుకోవడం తప్పు. ఆయనకైనా నన్ను ఇలా ఇక్కడ చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదా? ఎందుకు వస్తాయి? మనకంటే ఫస్ట్ టైం. ఆయనకు ఆల్రెడీ అన్నిట్లో అనుభవం ఉన్నవారు కదా. ఇప్పటికి ఎన్ని కిస్సులు అయిపోయి ఉంటాయి అని అన్ని తన మనసులోనే అనుకుని కొంచెం ముందుకు వెళ్తుంది. గాత్రి, ఇంక ముందుకు వెళ్ళకు, జారుతుంది అని అంటాడు. నెమ్మదిగా వెళ్తాను దేవ్ గారు, కొంచెం కాళ్ళన్నా తడుపుకుంటాను అంటుంది. నో, రేపు ఇంకో చోటికి తీసుకువెళ్తాను. అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు నీళ్ళల్లో ఆడుకోవచ్చు అని చెబుతాడు దేవ్. నిజంగానా దేవ్ గారు? థ్యాంక్ యూ అంటుంది ఆనందంగా. ఇలా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పకు అని అంటాడు దేవ్. భువి అందంగా నవ్వి ఊరుకుంటుంది. నీకు నిజంగానే ఇలాంటి చోట ఇల్లు కట్టుకోవాలనుందా అని అడుగుతాడు దేవ్. దేవ్ అడిగిన మాటకి అవును దేవ్ గారు, నాకు ఇలాంటి ప్లేస్ అంటే ఇష్టం. కాలుష్యానికి దూరంగా కనీసం ఒక 2 రోజులైనా ఇలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది కదా. కానీ ఇక్కడ ఇల్లు కట్టాలంటే నేను జీవితాంతం ఉద్యోగం చేసినా సరిపోయేది కాదు అని నవ్వుతూ, వెళ్దామా దేవ్ గారు? నా కోసం మీరు ఎంతసేపు ఇలాగే ఉంటారు? నాకైతే ఎంతసేపు ఉన్నా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. మీరు నిద్ర మానుకొని అని అంటుంది. నీకు ఉండాలనిపిస్తే ఉండు, పర్లేదు, నాకు నిద్ర రావడం లేదు అంటాడు. ఇలా రండి దేవ్ గారు అని చెయ్యి పట్టుకొని దేవుణ్ణి తీసుకొని ముందుకి కొంచెం వెళుతుంది. ఎక్కడికి దాత్రి? కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ నిలబడుతుంది. నీటి తుంపరలు అక్కడ
ఎక్కువ పడుతున్నాయి. భువి మొహం మీద అవి పడి వెన్నెల్లో మెరిసిపోతుంటే దేవ్ ఇంకా నిలువలేకపోయాడు. భువి చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా మీదకి లాక్కుంటాడు. అనుకోని ఆ చర్యకి భువి కొంచెం ముందు భయపడినా తర్వాత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని దేవుని చూస్తుంది. దేవ్ భువి నడుం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి అదుముకొని, ఇంత అందమైన ప్లేస్లో ఇంత అందమైన భార్య ఎదురుగా ఉంటే ఉప్పు కారం తినే మగాడెవరైనా ఒక ముద్దు కూడా పెట్టకపోతే తేడా అనుకుంటారు అని అంటాడు. భువి ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆ కళ్ళల్లో తన చూపుని బంధించి ముందుకి వంగి భువి పెదాలు అందుకుంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరిది కళా నిజమా? నిజంగానే దేవ్ భువికి కిస్ చేశాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. అలాగే భువి కోరిక అడిగాడు, మరేం చేయబోతున్నాడు దేవ్ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.